आओ వస్తున్నారు बैटिंग बाबा अंदर बुलाओ బాబా బ్యాటింగ్ బాబా ఏంటి రిప్లై రాలేదు आएगा ए बैटिंग बाबा मैं चुपके आया ఇదేంటి మీరు పిలిచిన రిప్లై రాలేదు ఇప్పుడు వస్తుంది బాబా పేట నుంచి 2 ఆవులకు లేక దూడ వచ్చాయి ఆవు అందరావు నువ్వు సూపర్ రా నీకెట్టొచ్చింది నాన్న ఈ ఐడియా సింపుల్ నాన్న ఇలా పిలిస్తేనే కదా ఈడొచ్చాడు కరెక్ట్ గా చెప్పావు బంగారు గోల్డ్ పదండి बैटिंग बाबा चुपके बाबा नमस्कार బ్యాటింగ్ బాబా బౌన్సర్ బౌన్సర్ విస్కీ జిన్ రమ్మ ఇది ఏ సంవత్సరం 2011 స్వామి తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయా गुड बैटिंग 500 సంవత్సరాలు మీరు ధ్యానంలో ఉన్నారు అలా ఆశ్చర్యపోతారేటండి ఆయన అలా ధ్యానంలో ఉంటూ ఆయనకు అలవాటే 2011 హైలైట్స్ చెప్పమంటారా స్వామి అక్కర్లేదు అన్నీ నాకు తెలుసు బిల్లాడిని వేసారా వేసారు స్వామి ఇండియా వరల్డ్ కప్ కొట్టిందా కొట్టింది స్వామి అవును 2010లో ఆ. జపాన్కి తీర్థం పంపించమన్నాను పంపించావా మర్చిపోయింది స్వామి మర్చిపోయావా ఇప్పుడు జపాన్ ఎలా ఉందిరా సునామీలో కొట్టుకుపోయింది స్వామి చెప్పించకండి స్వామి చెప్పించకండి అమ్మో హచ్చి కుక్కలా మారిపో బాబా మీరు సూపర్ బాబా మీరు సూపర్ మీరెవ్వరు ఎక్కడి నుంచి వచ్చారు మేము చిలకలూరుపేట నుంచి వస్తున్నాం స్వామి పేట అవును స్వామి ఎప్పుడూ నా చిన్నతనంలో 1500 సంవత్సరాల క్రితం వచ్చాను ఇప్పుడు పేట ఎలా ఉంది మీరు పేట వచ్చారా వచ్చాను అది 1500 సంవత్సరాల క్రితం మీరు 2000 సంవత్సరాల నుంచి బతుకున్నారంటే మీరు డైనోసార్స్ ని చూసుంటారుగా చూడటమేమిట్రా డింబక డైనాసరస్ గుడ్డు తీసుకుని ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని అప్పుడప్పుడు టిప్పు సుల్తాన్ వచ్చి నాకు పెట్టవా అని బతిమలాడేవాడు గెట్ అవుట్ అనేవాడిని టిప్పా అప్పుడు టిప్పున్నాడా ఆయన 300 ఏళ్ల క్రితమే కదా పుట్టింది అరే చుప్కే మీకు తెలిసింది టిప్పు సుల్తాన్ 4వ జన్మ ఆయన విసిగించారనుకో ధ్యానంలో వెళ్ళిపోయాడంటే ఆయన మళ్ళీ కళ్ళు తెరవడానికి 500-600 ఏళ్ళు పడుతుంది అమ్మో వద్దు స్వామి మేము వచ్చిన మ్యాటర్ చెప్పేస్తాం స్వామి మేము కూడా మీలాగే ఒక 1000 సంవత్సరాలు బతకాలి బతికించేద్దాం నీ దయ ఒక్కడవేనా టోటల్ ఫ్యామిలీ తలో 1000 ఓహో టోటల్ ఫ్యామిలీ స్వామి. ఫ్యామిలీ ప్యాకేజ్ అవును అన్నమాట స్వామి. సరే మీరు ఓ పని చేయండి స్వామి. ఎదురుగా కనిపిస్తున్న ఆ జ్ఞాన ఫలకం ముందు కూర్చోండి అట్లనే స్వామి అంటే చూస్తారా త్వరగా రామా నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్వామి సంవత్సరానికి ఒకసారి చొప్పున 1000 సంవత్సరాలు 1000 సార్లు జపించండి అట్లనే స్వామి మీరు మంత్రాలు జపిస్తున్న సమయంలో స్వామి మీ నగలెవరో పీకుతున్న భ్రమ కలుగుతుంది ఆ. ఎటువంటి పరిస్థితుల్లో మీరు కళ్ళు తెరవక తెరిస్తే ఏమైంది స్వామి ఇందాక వాడు హచ్చి కుక్క అయ్యాడు కదా అవును. మీరు బొచ్చు కుక్కలు మేము తెరవం స్వామి ఏమేమి కళ్ళు తెరిచావు అరే నువ్వు కూడా సరే నాన్న కళ్ళు మూసేయండి మూసుకున్నావు స్వామి పోయామోసం మోసం ఏమండి నా నగలు ఎవరు తీసేస్తున్నట్టుందండి పిచ్చిదేనా అంతా బాబా చెప్పినట్టే జరుగుతుంది నా మెడలో చైన్ కూడా ఎవరు లాగేసినట్టున్నాను బాబా అదే కదా నాన్న చెప్పారు పోయా మోసం మోసం ఏమండి నా వెయ్యి పూర్తయినాయి నీ కళ్ళు తెరవనా అయితే పర్లా తెరువు పోయా మోసం ఏమండి కళ్ళు తెరవండి నావింకా పూర్తి కాలేదే పోయా నోరు మూసుకుని కళ్ళు తెరవండి ఏమిటే అది చదవండి ఏంది మనిషి అనేవాడు 100 ఏళ్లు బతకడమే దండగా 1000 ఏళ్లు బతికేం పీకుతారా సన్నాసులారా బ్యాటింగ్ బాబా ఇంకెక్కడ బాబా అండి నా బంగారంతో పోయి ఇదిగో ఈ బూడిది మిగిలింది పోయా మోసం పోస్ట్ ఇక్కడ సంతకం పెట్టండి అలక్నందా బద్రీనాథ్ నుంచి పార్సల్ వచ్చింది
ఏంటిది? అది నారాయణ పర్వతం మట్టి. మట్ట? అయ్యో అయ్యో, వద్దు, తొక్కద్దు. దీంట్లో అను ఉన్న శ్రీ మహావిష్ణువు ఉంటాడు. మట్టిలో మహావిష్ణువా? దీనికేదో మెంటల్ అనుకుంటా, జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా, కష్టాల్లో ఉంటే మనిషి రాకుండా మట్టి పంపించాడు? బద్రి బతికే ఉన్నాడని వీళ్ళకి తెలియకూడదు. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి. లంబదరి భ్రమరాంబదరి నా చెంపదిరి అరచేయదిరి. నువ్వాదరి నేనా ఈదరి నీనా అసలు ముదిరి. అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను పదరి. నిన్ను నన్ను కలిపెను పదరి. ససరి రి గగ పదరి ససరి రి గగ పదరి. నువ్వు పలికే మాటేదైనా అది నాకు పాట కచేరి. నువ్వు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ. నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధురా నగరి. నీ చిలిపే పనేదైనా అది నాకు మన్మథ లహరి. ప్రేమాదరి విరహం ఈదరి చివరికి విరహం చెదిరి. నిన్నాదరి నేడు ఈదరి రేపటి తాపం ముదిరి. అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదిరి. నిన్ను నన్ను కలిపెను బదిరి. ససరి రి గగ పదరి ససరి రి గగ పదరి. క్షణమైనా విడలేనంటూ కడుతున్న కౌగిలి ప్రహరి. కౌగిళ్ళే సరిపోవంటూ మోగించా ముద్దుల భేరి. ముద్దసలే చాలదు అంటూ తెస్తున్న తేనెయ దారి. తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారి. సరసవాదరి సిగ్గే ఈదరి మధ్య మార్గం కుదిరి. స్వర్గం మాదిరి భూమి ఈదరి మధ్యన మనకి ముదిరి. అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను పదరి. నిన్ను నన్ను కలిపెను పదరే. ససరి రి గగ పదరి ససరి రి గగ పదరి. అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి. లంబదరి భ్రమరాంబదరి నా చంపదిరి అరచేయదిరి. నువ్వాదరి నేనా ఈదరి నీనా అసలు ముదిరి. ఆదరి పదరు ఈదరి నిండి కనిదరి చిదిరి. అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను పదరి. నిన్ను నన్ను కలిపెను పదరి. ససరి రి గగ పదరి ససరి రి గగ పదరి. టోటల్ 10 lakhs. ఐ కెన్ షేర్. ఓకే. 3.5, 3.5, 3.5. ఒక హాఫ్ ఎక్కువ చెప్పు. ఓ 2.5, 2.5, 4.5. ఒక హాఫ్ తక్కువ చెప్పు. 5.5. ఇదేమన్నా వైన్ షాప్ ఏంటి? ఫుల్ హాఫ్ క్వార్టర్ అంటానికి. ఇదిగో, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు, ఇది నీకు. మరి నాకు? వచ్చాడు చెని. వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు. వచ్చారు.
ఏమయ్యా కాశీలో పంచుకుంటుంటే ఆయన వచ్చాడు, ఇక్కడ పంచుకుంటుంటే నువ్వు వచ్చావు. అసలు మా క్రిమినల్స్ నాశనం చేయడం తప్ప మీ ఫ్యామిలీకి వేరే పనే లేదయ్యా. ఒక మనిషిని మోసం చేయడం ఎంత కష్టమో తెలిస్తే ఇలా పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వరు. సో చెప్పకుండా వాళ్ళ నగలాలకి ఈ చేతికి తీసుకునే అలవాటే కానీ తిరిగి ఇచ్చే అలవాట్లేదు. వాళ్ళని తీసుకోమన్నా. వాడు వేలుకున్న ఉంగరం కూడా లాగిద్దాం నాన్న. అది వాడిదే కదరా. నువ్వు ఊరుకో నాన్న, నేను లాగుతా కదా. సార్ వాడు వేలుకున్న ఉంగరం కూడా మాదే సార్. ఇట్స్ మైన్. కనకపుష్య రాగం పెట్టుకుంటే కలెక్షన్ బాగుంటుందని మా సిద్ధాంత్ గారు చెప్పారు, అందుకని పెట్టుకున్నా. కాదు సార్, మా నాన్న ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళి నన్ను బెట్టు చేస్తుంటే మా తాత అడిగాడు కదా నాన్న. నువ్వు ఇంత ముదరమేంట్రా? గాడ్ ప్రామిస్ దట్ ఇట్స్ మైన్ సార్. నువ్వు ఇస్తే రింగ్ అవుట్ అయిపోద్ది, నేను తీస్తే రింగ్ ఫింగర్ రెండు పోతాయి. అక్కర్లేదు, ఫింగర్ ఉన్నాయి, రింగ్ పోని. తీసుకోరా బిర్యానీ డేగిసా. పేటోళ్ళతో పెట్టుకోకు. వస్తాం బాబు. ఎక్కడికి వస్తారా? అయ్యా తమరు వచ్చిన కార్యక్రమం పూర్తయింది. కాశీ నుంచి ఆయన తెరవేస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నువ్వు తగిలావు. అసలు మా క్రిమినల్స్ ఎక్కడ బతకమంటారు? మంచిగా బతకాలంటే ఎక్కడైనా బతకచ్చు, కానీ ఇలాగే బతకాలంటే ఎక్కడ అవద్దు. నీతా నాయనా మోరల్ రా. రాసుకోండి రాసుకోండి. నీ పంతాన్ని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి చూపులేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఏరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. సార్ అలకనంద ఎస్కేప్ అయింది సార్.